ఒకటైతే స్పష్టంగా చెప్తా ఉన్నాం, మీరు ఎన్ని కేసులు పెట్టినా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని గాని వాళ్ళ కుటుంబాన్ని గాని మీరేం పేకలరన్నటువంటి విషయం గుర్తుపెట్టుకోండి. ఈ కేసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి కొత్త ఏం కాదు. అంతకుముందు మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా 2014-19 మధ్య ఇలానే వేధించారు, మళ్లీ ఇప్పుడు ఇలానే వేధిస్తా ఉన్నారు. మీరు ఎంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తొక్కాలని ప్రయత్నిస్తే అంతకు రెట్టింపిన ఉత్సాహంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ముందుకు సాగుతారన్నటువంటి విషయాన్ని కూటమి ప్రభుత్వానికి చెప్తూ, ఒకటి క్లియర్ గా ఈ తప్పుడు కేసులు ఎక్కడన్నా కూడా మీరు విరమించుకోకపోతే మీరు నాటినటువంటి ఈ విషవృక్షం ఖచ్చితంగా రేపొద్దున ఆ ఫలాలు కూడా మీరు అనుభవించాలి. దీనికి వడ్డీ, చక్రవడ్డీ, బారు వడ్డీతో సహా మొత్తం మళ్ళీ మీకు తిరిగిస్తాం. ఏ ఒక్క తెలుగుదేశం పార్టీ వాళ్ళని కూడా వదిలేటటువంటి ప్రసక్తి లేదు. మిస్టర్ జోలకంటి బ్రహ్మారెడ్డి, నువ్వు ఇలాంటి తప్పుడు కేసులు పెట్టి మాచర్లో పిన్నెల్లి గారిని లేకపోతే నీ అడ్డా సాగిపోయిద్ది, లేదంటే నీ దందాలు సాగుతాయి, నీ దోపిడీలు సాగుతాయి అనుకుంటాను. మళ్లీ జైలు నుంచి బయటకు వచ్చి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు మళ్లీ అదే మాచర్లో అంతకుముందు ఉన్నటువంటి దానికంటే ఇంకా రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తారని మాత్రం స్పష్టంగా చెప్తా ఉన్నాం.